హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సలోమి. చాలా లేట్ అయిపోయింది, చాలా డేస్ అయిపోయింది. దానికి కారణం నా మైక్ అనేది పాడైపోయింది. సో నేను మళ్ళీ స్టోర్కి వెళ్ళి కొత్త మైక్ తీసుకున్నాను అనమాట. అందుకే లేట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయాను. దానివల్ల లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం. ఇప్పటి నుంచి ప్రతిరోజు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఖచ్చితంగా మీరు మిస్ కాకండి. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మీకు యూస్ఫుల్ కాకపోయినా ఎదుటి వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుందేమో ఉద్దేశంతో చెప్తున్నాను. సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లో చెప్పాను కదా, 12th వీక్ అంటే 3rd మంత్ ఎండింగ్ లో నాకు హెవీ బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ అయిపోతుందేమో అనుకున్నాను. ఇంతవరకు నేను ఆ ప్రీవియస్ వీడియోలో ఎండ్ చేశాను అనమాట. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో హెవీ బ్లీడింగ్ అయిపోవడం వల్ల నేను భయపడి డాక్టర్ చెప్తే, డాక్టర్ నాకు స్కానింగ్కి వెళ్ళమన్నారు. స్కానింగ్కి వెళ్ళాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్కానింగ్కి వెళ్ళాలంటే మేము 1 hour ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే మేము రిమోట్ లొకేషన్లో ఉంటుందన్నమాట. మాకు హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది కానీ స్కానింగ్ ఫెసిలిటీ లేదు. సో దానికోసం నేను 1 hour ట్రావెల్ చేసి వెళ్ళాను. నాకు బ్లీడింగ్ అవుతున్నా కూడా. వెళ్ళాక ఆయన నాకు చూపించారన్నమాట అక్కడ బేబీ అయితే ఎలా ఉందని చెప్పి. నేను చాలా సంతోషపడ్డా అనమాట. ఎందుకు అంటే, అంత బ్లీడింగ్ పోయినా కూడా అసలు ఇంకా ఉంది అంటే నేను షాక్ అయ్యాను. హ్యాపీ అనిపించింది నాకు అది. తర్వాత ఆయనకి అడిగాను ఎందుకు, రీజన్ ఏంటని. ఆయన నాకు చెప్పలేదు. ప్రెగ్నెంట్ లేడీస్కి జనరల్గా ఏమి చెప్పరు, వాళ్ళు పానిక్ అవుతారేమో అని ఆయన రిపోర్ట్ ఇచ్చేసారు నాకు. ఇక డాక్టర్కి రిపోర్ట్ చూపించగానే ఆవిడ నాకు అంది, నీకు 1 month 2 months 3 months అంతా నువ్వు స్ట్రిక్ట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నావు కానీ అయినా నీ బ్లీడింగ్ తగ్గలేదు, వేరే వాళ్ళకి తగ్గిపోయింది, నీ తగ్గట్లేదు అంటే నీకు 9 months దాకా బ్లీడింగ్ అవుతూనే ఉంటది అనుకుంటా అని చెప్పింది. దాంతో పాటు నువ్వు మెట్లు ఎక్కడంగా దిగడంగా ఏం చేయకు అందమాట. ఇలా నాకు సెకండ్ కాంప్లికేషన్ ఏంటా అంటే, ఇక్కడ లో లైన్ ప్రెజెంట్ అనమాట. లో లైన్ ప్రెజెంట్ అని మెన్షన్ చేసింది. నాకు డాక్టర్ చెప్పలేదు, నేను చూసాను అనమాట మొబైల్లో. ఏంటంటే లో లైన్ ప్రెజెంటా ఏంటంటే, ఇది జుట్రస్ కదా, ఇది ప్లెజెంటా, ఈ రెండు అటాచ్ అయి ఉంటుంది. ఇది నాకు జారి పడిపోయింది అనమాట, ఈ ప్లెజెంటా అన్నది. అలా సర్విక్స్ వచ్చేసింది. ఇది కానీ బయట వచ్చేస్తే, సర్విక్స్ అంటే బయట వచ్చేస్తే మటుకు వాళ్ళకి అబార్షన్ అయిపోతుంది. నాకు మాత్రం సర్విక్స్ దగ్గర అయిపోయింది. సో బట్ స్టిల్ అటాచ్ అయింది. అందుకే నాకు బేబీ అన్నది ఇంకా ఉంది మాట. సో తర్వాత అది అవాయిడ్ అంటే, మనం ఈ ప్లెజెంట్ అనేది పైకి రావాలంటే కొంచెం స్ట్రిక్ట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మటుకు పైకి వచ్చేస్తుంది. అలా నార్మల్ అయిపోతుంది అనమాట. అండ్ బ్లీడింగ్ కూడా తగ్గాలి. అది తగ్గకపోవడం అనేది మన చేతిలో లేదు. ఆటోమేటిక్ దానికదే హీల్ అవుతుందంట. అలా నేను గూగుల్లో చూసాను అనమాట. సో తర్వాత అలా నేను గ్రాడ్యువల్ గా తగ్గడం అన్నది, బ్లీడింగ్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట నాకు. అలా 5th month లో ఎంటర్ అయ్యాను. డాక్టర్ నాకు చెప్పారు, నువ్వు టిఫా స్కాన్ చేయించుకొని, అలాగే నీకు బ్లీడింగ్ తగ్గింది కదా ఒకసారి చూడు, అంటే హీల్ అయిపోయిందా లేదా పూర్తిగా అని అన్నారు. నేను వెళ్ళాను స్కానింగ్ కి 1 hour ట్రావెల్ చేసి మరి. అయితే వెళ్ళాక ఆయన అన్నారు, నీకు ఈ 2 problems అంటే ఈ 2 complications నీకు లేవు ఇప్పుడు. అదే సబ్ కొరియనిక్ హ్యామరేజ్ అండ్ అలాగే లో లైన్ ప్రెజెంట్, ఈ 2 నీకు లేవు ఇప్పుడు, మాయమైపోయే బానే నీకు, సో ప్రాబ్లం లేదన్నారన్నమాట. ఆ రిపోర్ట్ నేను డాక్టర్ చూస్తే కూడా డాక్టర్ కూడా నాకు అన్నారు, నువ్వు ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెంట్ లేడీ లాగే ఉన్నావు, నీకు ఆ 2 complications ఇప్పుడు లేవు, సో హ్యాపీ ఇంకా అనేసి ఆవిడ నాకు గుడ్ న్యూస్ చెప్పారు. హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అప్పుడు నేను డాక్టర్ని అడిగాను, డాక్టర్ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా ట్రావెల్ చేసుకుంటూ అన్నాను. అంటే నేను ఒడిశాలో స్టే చేస్తున్నాను కదా, వైజాగ్ వెళ్దాం అనుకున్నాను, మా అమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వైజాగ్కి రావాలంటే 6 hours ప్లస్ 3 hours, మొత్తం 9 to 10 hours అనేది నేను ట్రావెల్ చేసి రావాలన్నమాట. సో బై ట్రైన్ నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. ట్రావెల్ చేయడానికి ఆవిడ నాకు చెప్పారు, నువ్వు ఇంజక్షన్ వేసుకుని వెళ్ళు అన్నారు, సేఫ్ అన్నారు. సో నేను ఇంజక్షన్ వేసుకుంటూ వచ్చేసాను అనమాట ఫైనల్గా ఇంటికైతే హ్యాపీగా వచ్చేసాను బై ట్రైన్ నేను ట్రావెల్ చేసేసుకుంటూ. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒడిశా ఫుడ్ తిని నాకు నోరు చచ్చిపడిపోయింది. ఫైనల్గా మా మమ్మీ ఇంకా తెలుగు ప్లేస్లో మంచిగా కుక్ చేసి నాకు హ్యాపీగా అయితే ఇచ్చిందన్నమాట. మంచిగా తింటూ ఉన్నాను. తర్వాత టిఫా స్కాన్కి వెళ్ళాను అనమాట. టిఫా స్కాన్కి వెళ్ళాక నేను మనసులో భయపడుతున్నాను. ఎందుకంటే హెవీగా చాలా బ్లీడింగ్ అయిపోయింది కదా, ఏమైనా అయి ఉంటుందేమో, బేబీకి సరిగా పార్ట్స్ ఫామ్ అవ్వలేదేమో అని చాలా భయపడిపోయేదాన్ని. తర్వాత ఆవిడ చెక్ చేసి చెప్పాక గుడ్ న్యూస్ చెప్పేసి నాకు, మంచిగా బేబీ పార్ట్స్ బాగా ఫామ్ అయిందని చెప్పేసి అన్నారు. నేను హ్యాపీగా ఫీల్ అయిపోయా, బాగానే ఉందనిపించింది. ఇంకా 5th month అలా కంప్లీట్ అయిపోయింది, 6th month కంప్లీట్ అయిపోయింది, 7th month అలా అది కూడా కంప్లీట్ అయిపోయింది సాఫీగా. అలా ప్రతి నెల నేను చెకప్కి వెళ్తూ ఉండదని డాక్టర్ చూసేవారు, అంతా బాగానే ఉందని చెప్పేవారు. తర్వాత
8th వీక్ బిగినింగ్ లోనే ఏమైందంటే బేబీ అనేది బ్రీచ్ పొజిషన్ లో వచ్చేసింది. అంటే బేబీ అడ్డం తిరిగిపోయింది. అడ్డం తిరగడం అంటే ఇప్పుడు జనరల్ గా హెడ్ అనేది డౌన్ పొజిషన్ ఉండాలి. నాది ఏంటంటే ఏంటి లెగ్స్ అనేది డౌన్ పొజిషన్ లో ఉంది. సో రివర్స్ గా ఉంది అన్నమాట. అది నాకు ఆవిడ అంత సీరియస్ గా చెప్పలేదు, ఇంత సీరియస్ మ్యాటర్ కాదు అన్నట్టుగా అంతేమి చెప్పలేదు ఆవిడ నాకు. 8th మంత్ ఎండింగ్ లో రమ్మన్నారు మళ్ళీ చెకప్ కోసం. వెళ్ళాను. వెళ్తే బేబీ రొటేట్ అయిపోయింది, బాగానే హ్యాపీ. అయితే డాక్టర్ అన్నారు బేబీ డ్రాప్ అవ్వలేదు, డ్రాప్ అవ్వాలి, డ్రాప్ అయితేనే నీకు ఇండ్యూస్ అవుతుంది లేబర్ అన్నది. లేబర్ ఇండ్యూస్ అవ్వడానికి నువ్వు చాలా యాక్టివిటీస్ చేయాలి, లైక్ వాకింగ్ చేయాలి, లేకపోతే ఎక్సర్సైజ్లు ఏమైనా చేయాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి, లేదా మటన్ వేసిన కింద కూర్చో అని ఇలా అన్నీ చెప్పారన్నమాట ఆవిడ. బాగా వాకింగ్ చేస్తేనే నీకు కొంచెం అవుతుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడేమో అలా అన్నప్పుడు నేను ఇంకా నైన్త్ మంత్కి రమ్మన్నారు అనమాట. 9th మంత్ లో ఫస్ట్ వీక్ ఐ థింక్ సెకండ్ వీక్ లో రమ్మన్నారు ఆవిడ. మళ్ళీ వెళ్ళాను. వెళ్తే తగ్గలేదు. నేను ఏమంటారు ఆ బంప్ కిందకి రాలేదు అనమాట, బంప్ అన్నది. సో నేను ఆవిడ తిట్టింది అనమాట, నువ్వు కింద కూర్చోడం చేయమ్మా, నీకు ఇష్టం వచ్చినంత వరకు వాక్ చేయమ్మా చాలు ఇంకా అనేసి, నువ్వు కొంచెం మూవ్మెంట్ అటు ఇటు ఇవ్వమ్మా, అటు ఇటు తిరగడం అలా చెయ్యమ్మా అని చెప్పేసి అన్నారన్నమాట ఆవిడ. సో నాకు అది వెంటనే నాకు సీరియస్ తీసుకున్నాను, కోపం వచ్చేసింది నాకు, ఏంటి ఇలాగా అనేసి సీరియస్ తీసేసుకొని 1 వీక్ లో నేను ఏవో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసేసి బటర్ఫ్లైది ఏవో చూసానమాట. అవి చూసి అదొకటి మళ్ళీ ప్లస్ వాకింగ్ చేసేదాన్ని బాగా. అలా చేయడం వల్ల ఏమో తెలీదు 36th వీక్ లో అనుకుంటా, 37th వీక్ ఐ థింక్ బిగినింగ్ లో, 37th వీక్ బిగినింగ్ లోని నాకు పెయిన్ రావడం స్టార్ట్ అయింది నైట్. అయితే అప్పుడు ఆ పెయిన్ అన్నది నైట్ 10 o'clock అలా స్టార్ట్ అయింది. 10 to 12 దాకా అలాగా వస్తూనే ఉంది, అంటే చిన్న చిన్నగా అలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట, తగ్గట్లేదు. నేను అనుకున్నాను ఇది నార్మల్ పెయిన్ ఏమో, గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు అనుకున్నాను అనమాట, ఫాల్స్ పెయిన్ ఏమో అనుకున్నాను. తర్వాత అది అర్థమైంది నాకు. 12 క్రాస్ అయిన తర్వాత నాకు అర్థమైంది అది నిజమైన పెయిన్స్ అని, అంటే నిజమైన లేబర్ పెయిన్స్ వచ్చాయని. అప్పుడు నాకు ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇది రియల్ పెయినా అని మనకు అర్థం కాదన్నమాట. సో ఫైనల్ గా నేను అలా వెయిట్ చేసి పెయిన్ ఎక్కువ అవుతున్నప్పుడు మా మమ్మీని లేపి మేము కార్ బుక్ చేసేసి, ఆ టైంలో 1 o'clock కార్ లక్కీగా దొరికేసింది. అలా 1 hour ట్రావెల్ చేశాను అనమాట. నేను 7 Hills హాస్పిటల్కి వెళ్ళిపోయాను. 2 o'clock అలా రీచ్ అయ్యాను అక్కడ. నేను అలా హెవీ పెయిన్స్ అలా ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది అన్నమాట జర్నీలో. అలా వెళ్తూ ఉన్నాను, రీచ్ అయిపోయాను 2 o'clock కి. వెళ్ళగానే నా రిపోర్ట్ ఇచ్చేసాను. నర్సులు చాలా మంది ఉన్నారు అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళలో. అక్కడ అయితే వాళ్ళు నా రిపోర్ట్ చెక్ చేశారు. డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేశారనమాట. బట్ ఆవిడ లేదు, ఆవిడ ఇంట్లో ఉంది. ఆవిడ రావడానికి టైం పడుతుంది. అప్పట్లోపు నాకు కొన్ని ప్రొసీజర్స్ చేసేస్తున్నారు అనమాట వాళ్ళు. ఒక ఆవిడ వచ్చి నాకు కిందన ఇన్సర్ట్ చేసిన ఏదో సంథింగ్, సో దట్ పెయిన్స్ ఎక్కువ రావాలన్నా సంథింగ్, నాకు తెలియదు, నాకు అది అర్థం కాలేదు ఏంట పర్పస్ అన్నది. నేను అనుకుంటున్నాను అది పెయిన్స్ రావాలి అనేసి. అలా నాకు ఆవిడ ఏదో పెట్టింది కిందన టాబ్లెట్ లాగా సంథింగ్. తర్వాత లేబర్ రూమ్ తీసుకెళ్ళిపోయాను అనమాట. తీసుకెళ్ళిపోయాక అక్కడ అది కూడా నేను కిందన అంటే ఎమర్జెన్సీ వార్డ్ కింద ఫ్లోర్, పై ఫ్లోర్ ఐ థింక్ 7th floor, నాకు గుర్తులేదు ఏ ఫ్లోర్ అన్నది. పైకి వెళ్ళిపోయామాట లేబర్ రూమ్ కి. వెళ్ళాక అక్కడ నేను పెయిన్ తో చాలా చాలా ఏడుస్తున్నాను. డాక్టర్ ఇంకా రాలేదు. ఇక్కడ మిడ్ వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళేమో అందులో ఒక ఆవిడ చెక్ చేస్తుందన్నమాట. అంటే నాది బీపీ చెక్ చేయడం అలా అన్ని చెక్ చేస్తుంది ఆవిడ, మానిటర్ చేస్తుంది. డాక్టర్ వచ్చేలోపు చేయాలి కదా అవన్నీ ఫార్మాలిటీస్ అన్ని చేస్తున్నారు వాళ్ళు. తర్వాత డాక్టర్ ఎంతకి రావట్లేదు, ఆవిడ కాల్ చేస్తూనే ఉంటే ఆ డాక్టర్ ఇంకా రావట్లేదు. నాకు భయం వేస్తుంది అనమాట. నేను పెయిన్స్ తో చాలా చాలా ఏడుస్తున్నాను చాలాసేపటికి. ఆవిడ ఇంటి నుంచి రావాలి కదా లేచి, మరీ అంటే ఇదే ప్రాబ్లం అన్నమాట. డే టైంలోని డెలివరీ అయితే వేరు, నైట్ టైం ఇలాగా అర్ధరాత్రి టైంలో అవుతే చాలా ఇది వేరే ఉంటుంది అనమాట వాళ్ళ సిచ్యువేషన్ అన్నది. సో నా సిచ్యువేషన్ అలా అయిందన్నమాట. అలా నాకు ఐ థింక్ 3 o'clock కి లేబర్ రూమ్కి వెళ్ళాను కదా, 3 నుంచి 4 దాకా అలా నేను అంటే పెయిన్ తో ఉన్నాను. అప్పుడే నాకు ఏమంటారు అది దాని ఉమ్మనీరు పగిలింది అనమాట. ఇలా పగిలింది. అప్పుడు డాక్టర్ ఎంట్రీ ఇచ్చారనమాట. డాక్టర్ వచ్చి నేను చెప్పేదాకా నువ్వు పుష్ చేయొద్దు అన్నారు. కానీ నాకు ఆటోమేటిక్ గా పుషింగ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకు అది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నాకు అది వచ్చేస్తుంది. అదే విషయం ఆవిడ చెప్తే ఆవిడేమో నువ్వు కంట్రోల్ చేసుకోవాలంతే అని చెప్పి నాకు ఆవిడ స్ట్రిక్ట్ గా చెప్పేశారు. పుష్ చేయమంది ఆవిడ. పుష్ చేస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు చేశాను, రాలేదు, బేబీ రావటం లేదన్నమాట నాకు. తర్వాత ఆవిడ అయితే అమ్మ ఇదిగో అమ్మ ఈసారి నువ్వు నెక్స్ట్ పుష్ లో నువ్వు చేయలేకపోతే
మనం సి సెక్షన్కి వెళ్ళిపోతాం అనిందన్నమాట ఆవిడ. వెంటనే పుష్ చేయగా నాకు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు సి సెక్షన్ అంటే సి సెక్షన్ చేసేస్తాను భయపడిపోయి నేను పుష్ చేస్తాను అనమాట. బేబీ వచ్చేసింది. బేబీ ఏడుస్తూ బయటకి చాలా క్యూట్ గా వచ్చేసింది అనమాట. ఏడ్చుకుని ఫస్ట్ టైం ఆ ఏడుపు అన్నది తన ఫేస్ అన్నది నాకు అలా గుర్తుండిపోయింది. అలా నాకు February 22nd 4:35 తను పుట్టింది అనమాట. నాకు అది చాలా హ్యాపీ మూమెంట్ తెలుసా, ఎవరికైనా ఉంటుంది ప్రతి మదర్కి. సో అలా తను పుట్టింది అనమాట. ఎన్నో కాంప్లికేషన్స్ ఫేస్ చేసినా కూడా నాకు ఇలా పాజిటివ్గా టర్న్ అయ్యి నార్మల్గా అయిపోయింది. నార్మల్ డెలివరీ అయిపోయింది. సి సెక్షన్ పడకుండా తప్పించుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా భయపడకుండా మనం పాజిటివ్గా వెళ్తే ఏదైనా మనం పాజిటివ్గా టర్న్ అయిపోతుంది రిజల్ట్స్ అన్నది. సో నా కాంప్లికేషన్ చూసారా ఎంత ఎంత దారుణంగా ఉన్నాయో. ఇలా 2 ఒకేసారి పడటం అన్నది నిజంగా ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది. అలా అంటే కాంప్లికేషన్స్ నేను ఫేస్ చేసేసి ఫైనల్గా నేను బయటపడ్డాను పాజిటివ్తో. సో ఎవరైనా భయపడకుండా మీరు మీ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఇలాంటి ఆ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు అలా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. మీకు నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద నేనైతే వీడియో చేస్తాను. సో ఫైనల్గా అయితే నాకు బేబీ గర్ల్ పుట్టింది కదా. తను పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్లో నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానన్నది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దీని మీద మిస్ అవ్వకండి. Until then, stay connected. Bye-bye.